సీరియస్లీ స్పీకింగ్ ఒకసారి వీడియో చూడండి. మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, మేము ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నారు. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్. ఆ క్వశ్చన్ ఆయన అడిగాడు, వాళ్ళు డైవర్ట్ చేద్దామని చూస్తే మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు. అసలు ఈయనకు ఎందుకు రెమ్యునరేషన్ విషయం? ఒక సాంగ్కే మీరు సినిమాకి చేసినంత రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్తున్నాడు. ఈయన ఏమైనా ఫ్రీగా వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడా? చేయడు కదా. వాళ్ళ వాల్యూ బట్టి, సినిమా రేంజ్ బట్టి వాళ్ళ రెమ్యునరేషన్ అనేది డిసైడ్ అవుతుంది. శ్రద్ధా కపూర్కి అయితే అంత, శ్రీలీలకైతే ఇంత అనేది ఏం లేదు. ఆ సినిమాకున్న రేంజ్ బట్టి రెమ్యునరేషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. కాంట్రవర్సీలు చేయడానికి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఇదేం చూశారు, ఇంకా ఇట్లాంటి క్వశ్చన్లు ఇంకా చాలా ఉన్నాయి. వాటి మీద వీడియో చేయబోతున్నా. దీని మీద ఏమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.